హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ నుంచి విడిపోయిన పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే చూద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తూ ఉంటే, ప్లీజ్ వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ రీడింగ్ ఎంతవరకు రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ చేయండి. మీ నుంచి విడిపోయిన పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూద్దాము. అండ్ ఇది ఎవరైనా చూడొచ్చండి. మ్యారీడ్ పీపుల్, అన్‌మ్యారీడ్ పీపుల్ ఆర్ అదర్ రిలేషన్స్. సో, ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎలాంటి టైమ్ స్టాంప్స్ ఉండవు. సో, ఎలాంటి టైమ్ స్టాంప్స్ ఉండవు. మీకు ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, ఎగ్జాక్ట్‌గా మీ సిట్యుయేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంది. అట్లీస్ట్ 30-40% రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకేనా? కింగ్ ఆఫ్ కప్స్, ద హై ప్రీస్టెస్, సో రివర్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ద సన్, ద స్టార్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, జడ్జ్మెంట్. సో మీ నుంచి విడిపోయిన పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, వాళ్ళైతే మీ మీ లైఫ్‌కి మిమ్మల్ని వదిలేసారండి. అండ్ మీ మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్, చాలా డిస్టర్బెన్సెస్, చాలా గొడవలైతే జరిగిపోయాయి. సో ఇంత గొడవలు జరిగిపోయాక వాళ్ళు వాళ్ళ లైఫ్ చూసుకుంటున్నారు. మీ లైఫ్‌కి మీరు మిమ్మల్ని వదిలేసారు. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే మ్యారీడ్ పీపుల్ అయితే నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను. అందువల్లే మన మధ్య డిస్టర్బెన్సెస్, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నీ నుంచి దూరం అయిపోయాను. నా సెల్ఫిష్‌నెస్ చూసుకున్నాను. నీ నుంచి నేను దూరం అయిపోయాను అంటున్నారు. అండ్ ఇక్కడ మ్యారీడ్ పీపుల్ కాకపోతే గనక చూసేది నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను. మ్యారేజ్ కమిట్మెంట్ మీరు అడుగుంటారు. సో, మ్యారేజ్ కమిట్మెంట్‌కి వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అందుకే మీ మధ్య చాలా గొడవలు, చాలా డిస్టర్బెన్సెస్, చాలా క్లాషెస్ అనేవి వచ్చాయి. సో, అందుకే మీ లైఫ్‌కి మిమ్మల్ని వదిలేసారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకేనా? సో, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏం చూపిస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు, వాళ్ళు స్టార్టింగ్‌లో ఏమనుకున్నారంటే, ఈ రిలేషన్ బావుంటుంది. సక్సెస్ చేద్దాము. ఈ రిలేషన్ ఫ్యూచర్ ఉంది. అండ్ అనుకోనైతే మీరే తనకి కరెక్ట్ పర్సన్ అనుకోనైతే స్టార్టింగ్‌లో ఈ రిలేషన్ అనేది స్టార్ట్ చేశారు. అప్పట్లో మీ మీ మీద వాళ్ళకంత హోప్ కానీ, అంత నమ్మకం గానీ, అంత ఆశ కానీ ఉండేది. సో, ప్రెజెంట్ ఏమైందంటే తర్వాత సిట్యుయేషన్ ఎలా చేంజ్ అయిందంటే, ఇద్దరి మధ్య గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అండ్ మనీ విషయంలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఇద్దరి మధ్య. సో, వాళ్ళు వాళ్ళు లాయల్ పర్సన్, చాలా ప్యాషనేటెడ్ ఉన్న పర్సన్ మీరంటే. మీరంటే చాలా పిచ్చి ప్రేమ ఉన్న పర్సన్. కానీ ఏమైందంటే మీ మధ్య మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడిగేసరికి, సో, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఏం చూపిస్తుందంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ ఇంపార్టెంట్. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటేనే ఈ మ్యారేజ్ చేసుకుంటాను.
సో, దీనికి నా ఫ్యామిలీ అడ్డుగా ఉంది. ఆర్ ఎల్స్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అంటే గనక చూసేవాళ్ళు నేను మ్యారేజ్. సో, నేను మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేనని. సో, మీరు అడగడం వల్ల ఈ గొడవలు, డిస్టర్బెన్సెస్ వచ్చేసి ఈ రిలేషన్ అయితే బ్రేక్ అయింది. ఓకేనా? సో, తను ప్రెజెంట్ మీతో గొడవ పడి మీ నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. ఓకేనా? మీరంటే చాలా ఇష్టమున్న పర్సన్, చాలా ప్రేమ ఉన్న పర్సన్. కానీ మీ మధ్య గొడవ జరగడం వల్ల వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్‌నయితే హైడ్ చేసుకుంటున్నారు. బయటికి చూపించట్లేదు. మీరంటే మనసులో చాలా ప్రేముంది. మీ గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కానీ వచ్చి మాట్లాడడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ ఈ రిలేషన్‌లో చాలా గొడవలు జరిగాయి. చాలా స్ట్రగుల్స్ ఉంది. ఈ రిలేషన్ ఏమంత ఫ్రూట్‌ఫుల్‌గా లేదు అనైతే అనుకుంటున్నారు వాళ్ళు. అండ్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఈ రిలేషన్‌లో. ఎందుకు? అవసరమా? అనైతే ఆలోచిస్తున్నారు. ఎందుకిలా జరిగింది మా మధ్య? ఎందుకింతవరకు వచ్చింది? ఏ ఏ ఏం వల్ల ఇంత తప్పు జరిగింది? అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. తనంటే నాకిష్టముంది. కానీ నేనడిగిన దానికి తను యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ ఆలోచించి మీరు వాళ్ళకి గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళ వర్క్‌లో వర్క్‌లో బిజీ అయిపోయి తనని తాను డైవర్ట్ చేసుకోవడం, మీ నుంచి దూరంగా ఉండడానికి. ఎందుకంటే విడిపోయారు కదా! అంత ఈజీగా మనుషులు మారేసి వెంటనే వచ్చేసి అలా చిన్న పిల్లల్లాగా ఎవరు చేయలేరు కదా! చైల్డిష్‌గా. సో, వాళ్ళ వర్క్‌లో వాళ్ళు బిజీ అయిపోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ రిలేషన్ అయితే నేను కావాలి అనుకున్నాను. నేను సక్సెస్ చెయ్యాలి అనుకున్నాను. నాకైతే ఇష్టముంది. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు అనైతే తను ఫీల్ అవుతున్నారు. సో, నేను ఎంత ఆశతో, ఎంత ఆశతో ఎంత ఈ రిలేషన్‌లో నా మనసుకు నచ్చిన పర్సన్ దగ్గర నా ఇష్టాన్ని ఎంత చూపించాలని చూసినా, నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది. నేను దేనికి ఆశపడినా కూడా నాకెప్పుడు నిరాశే ఉంటుంది అనైతే వాళ్ళు బాధపడుతున్నారు. నేను ఎవరిని ఇష్టపడినా, ఎవరు కావాలని కోరుకున్నా, ఏది నాకు దక్కదు. నా లైఫ్ ఇంతే, నా బతుకింతే అని వాళ్ళు చాలా, చాలా హోప్‌లెస్‌గా వాళ్ళు బాధపడుతున్నారు. ఓకేనా? అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చూపిస్తుందంటే, బాధపడుతూ ఇంక వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ గ్రోత్ కోసం, మనీ కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. ఇంత బాధపడ్డారు కదా! సో, ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారంటే, అట్‌లీస్ట్ నేను నా సెల్ఫిష్‌నెస్ చూసుకుంటాను. నా గురించి నేను ఆలోచించుకుంటాను. అప్పుడైనా నాకింత బాధలుండవు. నేనంత ఇష్టాన్ని చూపించాను. అంత ప్రేముంది. కానీ నే కానీ నా పర్సన్ నన్ను వదిలేసి ఎళ్ళిపోయారు అనైతే వాళ్ళు బాధపడుతున్నారు. నేను ఏది కావాలనుకున్నా అది నాకు దక్కదు. ఇంకా ఇవన్నీ అనవసరం. నా సెల్ఫ్ గ్రోత్ నేను చూసుకుంటాను. సో, నా మనీ గ్రోత్ అట్‌లీస్ట్ ఇదైనా నన్ను బాధ పెట్టకుండా ఉంటుంది కదా! మనీ ఓరియెంటెడ్‌గా ఉంటాను. అండ్ నాకైతే సెకండ్ ఛాన్స్ కావాలి నా పర్సన్‌తో. నాకైతే సెకండ్ ఛాన్స్ కావాలి. తనైతే సెకండ్ ఛాన్స్ మీతో మళ్ళీ వచ్చి మాట్లాడటానికి సెకండ్ ఛాన్స్ కావాలి అని గాడ్‌కి కూడా ప్రే చేస్తున్నారు. అండ్ స్పిరిచ్యువల్‌గా కూడా ఆ పర్సన్ అవేకెనింగ్ అవుతున్నారు. మీ పర్సన్ ఎవరో కానీ. ఎక్కువగా టెంపుల్స్‌కి ఎళ్ళడం గాని, సో, తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ అంటే ఇంక ఇంతే ఉంటుంది. తప్పదు అని ఒక రియలైజేషన్‌కైతే వచ్చారు వాళ్ళు. బట్ మళ్ళీ వాళ్ళు మీతో సెకండ్ ఛాన్స్ తీసుకొని, మళ్ళీ మీ దగ్గరకొచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు డైలీ గాడ్‌కి ప్రే చేస్తున్నారు. నా పర్సన్ నాకు కావాలి. నా పర్సన్ లేకుండా నేను ఉండలేను అని. ఎందుకంటే వాళ్ళు ఎంత వర్క్‌లో బిజీ అయిపోదామని ట్రై చేసినా వాళ్ళకి మీరే గుర్తొస్తున్నారు.
సో, తనైతే సెకండ్ ఛాన్స్ తీసుకొని మళ్ళీ కావాలి, మళ్ళీ మీతో వచ్చి మాట్లాడాలి అనైతే అనుకుంటారు. అనుకుంటున్నారు కూడా ప్రెజెంట్. సో, చూద్దాము వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారా? రారా అని. సో, దేవుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తాడా? వాళ్ళు మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి వస్తారా? లేదా? మాకొక క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, ఇక్కడేంటంటే అండి, ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగొస్తారు గానీ, మీ మధ్య స్టెబిలిటీ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయండి. అంటే తను రావడము ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఎక్కువుంటాయి. తను మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చినా సరే, మీ మధ్య స్టెబిలిటీ ఇష్యూస్. తనకి కావాలనుకున్నప్పుడు రావడము, తనకి వద్దనుకున్నప్పుడు ఎళ్ళిపోవడము, ఇలా స్టెబిలిటీ ఇష్యూస్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఈసారి వచ్చినా కూడా తను కొంచెం సెల్ఫిష్ మైండెడ్‌తో వస్తారు. అంటే అంతగా మీరు కావాలని మీ గురించి ఆలోచించి ఆహ్, అంటే ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ ఉంది గదా! సో, తను మీకు ఓవర్‌గా ఇచ్చేదానికన్నా కూడా ఈసారి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుందంటే, ఈసారి తను వస్తే మీకు ఇంత ప్రేమ, ఇంత ఇదిగా అయితే ఉండరు. సో, అంటే ఒకసారి అది పగిలిపోయిన తర్వాత ఫస్ట్‌లో ఉన్నట్టయితే ఉండదు కదా! సో, ఇక్కడ ఇది గూడా అదే చూపిస్తుంది. ఈసారి వాళ్ళు మీ దగ్గర వచ్చిన స్టెబిలిటీ ఇష్యూస్ అయితే ఉంటాయి. అండ్ వచ్చినప్పటికీ వాళ్ళైతే కొంచెం సెల్ఫిష్ మైండెడ్‌తోనే వస్తారు. తన గురించి ఆలోచించుకొనే వస్తారు తప్ప, మీ గురించి ఆలోచించైతే రారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుందంటే, వాళ్ళకి మీరంటే కొంతమందికేంటంటే, వాళ్ళకి మీరంటే ఎంత ప్యాషన్ ఉంది, ఎంత ఇష్టం ఉంది చూపించడానికి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అనుకుంటారు. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి నేను 3 కార్డ్స్ తీసుకున్నాను. వస్తారా? రారా? అని. ఓకేనా? ఇదేనండి ఇవాల్టి రీడింగు. మీకెంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలి మీ పర్సన్ గురించి అనుకుంటే మాత్రం ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.